క్రైస్తవులు ఎలా ఉన్నారు మీరు? మీరు దేవుని యొక్క స్వరమును వింటూ ఆయన చూపించే మార్గంలోనే ఆయనను వెంబడిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అయితే చూడండి, మీరు చాలాసార్లు మీ పిల్లవాడిని అనేకమైన ఆటపాటలు వారు కలిగి ఉన్నప్పుడు, అనేకమైనదైన స్నేహితులతో వారు కలిగి ఉన్నప్పుడు, మీరు మీ పిల్లవాడిని పిలిచినప్పుడు వాడు తప్పకుండా మీ వైపు చూస్తాడు కదా. మీ యొక్క స్వరాన్ని వాడు గుర్తుపడుతూ ఉంటాడు కదా. చూడండి, మీ స్వరంలో ఎంత ప్రత్యేకత ఉందో. తల్లి పిలిచినప్పుడు కుమారుడు తప్పకుండా ఆ స్వరాన్ని ఒక ప్రత్యేకంగా గుర్తిస్తూనే ఉంటాడు కదా. అలానే మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని మనం అనుదినం పాటిస్తున్నప్పుడు, ఆయనలో ఉంటున్నప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన స్వరాన్ని మనము తప్పకుండా వినగలుగుతాము. మీరందరూ చదివినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనంలో గొర్రెలు తన స్వరము వినును అని ఉంటుంది కదా. నిజమే, ఆయన మనకి మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయనలో మనం ఉండి మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనము ఆయన స్వరాన్ని వింటాము కదా. ఆయన మనతో ఏది బోధిస్తే మనం అది చేయగలుగుతాం కదా. చూడండి, మీ కుటుంబాలు బాగుపడాలన్నా, మీ ఆరోగ్య సమస్యలన్నీ తీర్చబడాలన్నా, మీ యొక్క పిల్లల భవిష్యత్తు ముందుకు వెళ్ళాలన్నా మీరు ఎవరి స్వరాన్ని వింటున్నారు? అక్కడే మీరు గమనించినట్లయితే 5వ వచనంలో ఉంటుంది కదా, అపవాది స్వరము వినినట్లయితే మీరు చెడు మార్గంలోకి వెంబడించి వెళ్ళిపోతారు. అపవాది స్వరాన్ని మీరు వినినట్లయితే మీ కుటుంబాన్ని మీరు బాగు చేసుకోలేరు. మీ పిల్లల భవిష్యత్తుని మీరు ముందుకు నడిపించుకోలేరు. మీరు ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినగలుగుతారో అప్పుడే మీరు మీ కుటుంబ సమస్యల్ని, మీ యొక్క ఆదరణ కలిగించే మాటల్ని మీరు తప్పక వినగలుగుతూ ఉంటారు కదా. చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు, మాకు సమయమే లేదు, దేవుని స్వరాన్ని ఎలా వినాలి, మాకు ఎన్నో ఆఫీస్లో పనులు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగంలో ఎంతో చిరాగ్గా ఉంది, లేకపోతే మేము కలిగి ఉన్న ఇంటి పనిలో చాలా బిజీగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటారు కదా. మీరు ఇంటి పని చేస్తూ కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు కదా. మీరు వంట చేస్తూ కూడా దేవుని వాక్యాన్ని వినొచ్చు. మీరు ఎక్కడైనా బయట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బైబిల్ని తీసి మీరు ధ్యానించుకునే సమయం, కొంచెం కొంచెం సమయాన్నే మీరు గొప్పగా వాడుకోవచ్చు కదా. చూడండి, మత్తయికి రాసిన సువార్త 14వ వచనంలో మీరు చదివినట్లయితే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపల కథని మీరు అందరూ వినే ఉంటారు కదా. ఆ కథలో ఏమని ఉంటుందంటే, చూడండి, ఆ కథలో మీరు గమనించినట్లయితే వారు తినగా మిగిలిపోయిన చిన్న చిన్న రొట్టె ముక్కల్ని యేసయ్య తీసుకొని దానిని వేరమని చెప్తూ ఉంటాడు కదా. చూడండి, చిన్న చిన్న రొట్టె ముక్కల్ని ఆయన ఎందుకు ఏరమన్నాడు? మీకు చిన్న చిన్న సమయాన్ని కలిగినప్పుడు మీరు తప్పకుండా ఆయన్ని ప్రార్థించాలి. ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకూడదు. ఈ సమయాన్ని మీరు ఆయన స్వరము వినేవారిగా ఉండాలి. అలా వినే వారిగా ఉండగలిగినట్లయితే ఆయన తప్పకుండా మీకు ఒక మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఆ మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు ఎప్పటికి కూడా దోచుకొనబడరు, మీరు ఎప్పటికి కూడా అవహేళన చేయబడరు, అవమానపరచబడరు. మీ గత జీవితంలో మీరు ఎలా ఉన్నానో మీరు ఇప్పుడు ఉన్న కాలంలో మాత్రం దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన స్వరాన్ని విని తప్పక మీరు ఆయన్ని వెంబడిస్తారు కదా. ఆమేన్. హల్లెలూయా.